అంటే భూములకు సంబంధించి వాళ్ళు మొట్టమొదట కూడా చాలా అంటే ప్రణాళికాబద్ధంగా అన్నిటికంటే విలువైంది భూమి అనేది వాళ్ళు గుర్తించారు. ఈ భూముల మీద పెట్టుబడి ఎట్లా ఉంటుందంటే మన భారతదేశంలో 10 రూపాయలు విలువైన భూమి ప్రభుత్వం విలువ వచ్చేతలకి రూపాయి 2 రూపాయల మధ్య ఉంటుంది. ఏదో కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగిలిన కొన్ని ప్రాంతాల్లో అధికంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే రూపాయిది రూపాయి పోలా అంటే అక్కడ పరిస్థితులను బట్టి మారిపోయినాయి కొన్ని చోట్ల. కానీ దానికి ఉదాహరణ మా గ్రామంలోనే గతంలో ఒక భూమి 10 లక్షల రూపాయల విలువ తీసుకొస్తే మార్కెట్ విలువ 9 లక్షలే ఉండేది. అంటే కొన్ని ప్రాంతాలను అలా విభజించారు ఆ రోజుల్లో. కాబట్టి ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లో అంటే ఈ దళితుల భూములకు సంబంధించింది కావచ్చు, లేకపోతే అసైన్మెంట్ భూములకు సంబంధించింది కావచ్చు, చుక్కల భూములకు సంబంధించింది కావచ్చు, దేవాదాయ భూములకు సంబంధించింది కావచ్చు, సత్రమాన్యాలకు సంబంధించింది కావచ్చు, ఇలా మనం కనుక చూసుకుంటా ఉంటే దాంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కనుక చూసుకుంటా ఉంటే ఈ భూములు ఇంకా ఎవరెవరి పేరు మీద ఉన్నాయి అనేది చూసుకుంటే వారసత్వంగా వస్తూ ఉండేవి, వివాదాల్లో నడుస్తూ ఉండేవి. అలాంటి వాటి మీద కన్నేశారు వీళ్ళు. అలాంటి వాటి మీద కన్నేసి ముందు వాటిని మార్చుకోవటం, తర్వాత ఈ దళితుల భూములను మార్చుకోవటం, ఆ తర్వాత ఎవరైతే గ్రామాల్లో నివాసం లేకుండా అంటే పిల్లలు ఇక్కడ పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్ళి విదేశాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, విదేశాల్లో కాసిన డబ్బులు సంపాదించుకొని మన గ్రామంలో భూమి ఉండాలని చెప్పని భూములు కొనుక్కున్న వాళ్ళకి కావచ్చు, వీటన్నిటి మీద కన్నులు పడ్డాయి. ఆ వివరాలన్నీ సేకరించిందాక శివభారతి గారు చెప్పినట్టు అవన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఎవరెవరు భూములు ఇప్పుడు విదేశాల వాళ్ళ కనుక తీసుకున్నారనుకోండి, దాన్ని ఏం చేయగలుగుతారు? వాళ్ళు వచ్చి చూసుకునేదానికి సమయం అయిపోయింది, ఈలోపు అమ్ముకుంటారు, చేతులు మారుతూ ఉంటాయి. మార్పులు చేర్పులు జరిగిన తర్వాత ఆ తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో అవి న్యాయస్థానంలో గొడవలు పడతా ఉంటారు. అంటే కొందరు కాదు, చాలా మంది కొద్దిమంది వాలంటీర్ల చేత ఈ విధంగా చేయించారు, సర్వే చేయించి ఎవరు గ్రామంలో ఉంటున్నారు. అవునవును, అదే అందుకే నేను చెప్పిందా వాలంటీర్లను ఉదాహరించిన కారణం కూడా అదే. ఒకటి కాదు, 90% ఇదే పని మీద ఉపయోగించారు వాళ్ళు. నేను ఈ మధ్య ఒక బ్యాంకు సంబంధించి కూడా చెబుతాను మీకు. నరసరావుపేట, సిల్గురుపేటకు సంబంధించిన బ్యాంకుల్లో సంబంధించినటువంటి ఐసిఐసి బ్యాంకు సంబంధించిన దాంట్లో కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణం కూడా ప్రత్యేకంగా విదేశాల్లో ఉన్న వాళ్ళ యొక్క మామూలుగా డిపాజిట్లు ఉంటాయి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. ఇప్పట్లో వచ్చేలా లేరు వీళ్ళు, వాళ్ళు తీసుకోవడమే తప్పుడు మార్గాల్లో తీసుకున్నారు. అంటే ఈ బ్యాంక్ అని చెప్పి వాళ్ళకి నమ్మించారు, తెచ్చుకోవడం వేరేగా తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు లబ్బోదిపోమంటున్నారు. అంటే ఇప్పుడు కూడా అంటే దానికి సంబంధించినటువంటిది అట్లా అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని ఈ యొక్క శిక్షలు కూడా బలంగా లేవు కాబట్టి వీళ్ళు దీన్ని ఆసరాగా చేసుకొని ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిరుపేదలు ఉన్నారండి, నిరుపేదలకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలు ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళకి చూసుకుంటా ఉంటే మనకి భూములు ఎంతమంది చేతుల్లో ఉన్నాయి, ఆ భూములున్న భూస్వాముల చేతుల్లోంచి నిరుపేదలకు ఇవ్వాలని చెప్పని తీసుకొచ్చారు, నిరుపేదలకు ఇచ్చారు. చాలా వరకు భూస్వాముల్ని దగ్గర నుంచి భూములు లాక్కున్నారు. తెలివి గల వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నయ్యలకో వాళ్ళకో పెట్టుకున్నారు, మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. ప్రభుత్వం లాక్కుని కొంత నిరుపేదలకు అని చెప్పని పంచింది. ఆ పంచిన భూముల్లో సంబంధించి నేను చెప్పినట్టు దళితులకు సంబంధించి వారసత్వం మాత్రం ఇవ్వడం కూడా జరిగింది. అలా చేసిన దాంట్లో ఈ రోజుకి ఒక్కొక్క విషయాలు మనం మీరు ఇందా చెప్పారు కదా, అన్ని ఏది పట్టా కూడా 80% భూములకు సంబంధించే వస్తున్నాయి ఫిర్యాదులు అని చెప్పని. 90% పైన అయ్యే. ఎందుకంటే ఈరోజు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు 90% మంది వాళ్ళకు సంబంధించిన భూములు జరుగుతున్న అన్యాయాలు, 5 సంవత్సరాల్లో చేసిన అన్యాయాలు, లాక్కున్న ఏంటి, తర్వాత మీ భూమి తగ్గిందని చెప్పని సర్వే చేయించారు మధ్యలో. ఆ సర్వే కూడా ఎక్కడ సమగ్రంగా జరగలేదు, వాళ్ళు చెప్పిందే వేదమైంది. తర్వాత ఇంకోటి చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఆయన బొమ్మతోటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాడు. అలాగే రిజిస్ట్రేషన్ దాని మీద కూడా ఆయన బొమ్మ వచ్చింది, సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ వచ్చేసింది. తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం మళ్ళీ అధికారంలో రాకపోవటం వల్ల, నిజంగా అధికారంలో రామనే ఆలోచన కనుక ఆయన ముందు కనుక ఉండటైతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ముందు తీసుకొచ్చి ఈ పాటికే 30 వంతు భూముల్ని కొట్టేసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏదో పరిశ్రమలకు అని చెప్పి పరిశ్రమలకు అంటగట్టేవాళ్ళు, ఆ డబ్బులు తీసుకొని శుభ్రంగా ఇది దీవు అంటున్నారు కదా, కొనారంటున్నారు కదా, ఆ దీవులోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు లండన్లో. అంటే ఇలాంటివన్నీ కూడా ముందస్తు ప్రణాళికలో చేసుకుంటా వాళ్ళు ప్రజల బలహీనలతో ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇది గమనించాలి. ముందు ప్రజల బలహీనలతో ఆడుకోవడం మొదలుపెట్టారు. ప్రజల్ని మనకి నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొట్టమొదటి నుంచి కూడా భారతదేశ ప్రజలు కూడా దానికి అతీతులేం కాదు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం
మనసు కొంచెం వీళ్ళకి మానవత్వం ఎక్కువ ఉంటుంది, ముందుగా స్పందిస్తారు వీళ్ళు. ఏదన్నా పలానా వ్యక్తి కుటుంబంలో ఏదన్నా అశుభకార్యం జరిగిందంటే అయ్యో పాపం అంటారు. ఒకవేళ ఏదైనా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారనే ఉదంతం ఒక్కటే కదా ఇతన్ని బయటపడేసింది, ఈరోజు ఇతను నాయకుని చేసింది. ఆయన చంపారని కొందరు, చనిపోయిన సానుభూతి, చంపారన్న సానుభూతి, ఆ కుటుంబానికి అన్యాయం చేశారన్న సానుభూతే కదా ఈయనకి. పార్టీలకు అతీతంగా అందరు సానుభూతి వ్యక్తం చేశారు. ఇట్లా అయిపోయింది కాబట్టి అంటే ఆ సానుభూతి ఎక్కువ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో. దాన్ని అడ్డం పెట్టుకొని అదే ఇప్పటికి ప్లే చేస్తున్నాడు. మీరు గమనించుకోండి, అదే పదే 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 చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ ఇంకోటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత సానుభూతి చూపిస్తారో అంత వివేకవంతులు. సానుభూతి మీద చూద్దాం ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలన చిన్నాన్నని చంపేశారంట, తల్లి లేని తండ్రి లేని పిల్లోడంట, ఇవన్నీ కూడా బయటకు తీసుకెళ్ళగలిగాడు. నాకు తల్లి కూడా లేదని చెప్తాడు కదా రేపు, ఎందుకంటే చెల్లెల దగ్గర ఉంటుంది కాబట్టి. చెల్లెలు లేదని చెబుతాడు అంటే నాకు తోబుట్టు లేరు, అన్నదమ్ములు ఎటు లేరు కాబట్టి ఉన్న తోబుట్టు కూడా నాతో కావట్లేదు, నాకు వ్యతిరేకంగా చేస్తుంది. ఆమె మీద నాకు తెలిసినంత వరకు భారతదేశంలో తల్లి మీద ఫిర్యాదు చేసి న్యాయస్థానానికి వెళ్ళి మాకు న్యాయం చేయమన్నాళ్ళలో ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అంటే ఇక్కడ చాలామంది కూడా మధ్యలో ఒకరోజు ప్రశ్నించారు, తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి మాకు న్యాయం చేస్తాడని ఎలా నమ్మమంటారండి, అందుకే నమ్మకం మాకు లేక మేము వ్యతిరేకంగా ఓట్లు ఇచ్చామని మహిళమ్మ తల్లిలో చెబుతున్నారు. నిజంగా వాళ్ళ చేతులెత్తి మొక్కాల. ఈరోజు ఈ భూదందా సాలదన్నట్టు అమరావతి ప్రాంతంలో కూడా బయటకు వచ్చింది కదా. అమరావతి ప్రాంతంలోనే దగ్గర దగ్గర 1100 ఎకరాల పై చిలుకు రాయించుకున్నారని చెప్పి ఇప్పుడు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. అవి కూడా బయటకు తీయాలి. అందుకనే అమరావతిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అంచనాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. అంచనాలు కూడా వాళ్ళు చేసినటువంటి దానికి ఇప్పుడు అక్కడ ఖర్చు కూడా పెరుగుతుంది. 11,000 కోట్ల రూపాయలు పైన అదనంగా పడుతుంది కదా భారం. అక్కడ చూస్తూ ఉంటుంటే కడుపు తరుక్కుపోతా ఉంది. ఒక రాజు కడకళ్ళాడిపోయి 2018-19 వరకు కూడా మీరు ఆ ప్రాంతానికి వెళ్తే అర్ధరాత్రి దేదీప్యమానంగా వెలుగుతూ ఉండే లైట్లు, పనులు జరుగుతూనే ఉండేవి. వేల మంది అక్కడ పనిచేసేవాళ్ళు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అవి మొత్తం సంకనాకి ఇచ్చేశాడు. అడవిని తలపించేశాడు. అరే దాన్ని కొట్టేయడానికి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే జంగిల్ క్లియరెన్స్ కి అసలు ఏమన్నా అర్థం ఉందండి? ఇప్పుడు నువ్వు ఏదైనా చేసి దాంట్లో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది ఏంటి? విధ్వంసం చేయలేదు ఆయన. దాన్ని ఆయన తెలియగలడు కాబట్టి ఆ ఫలాలు అనుభవించి దాన్ని అడ్డం పెట్టుకొని కొడుకు ఏం చేయించాలో ఎన్ని చేసి పెట్టాడు. అవి నేనే అని చెప్పుకున్నాడు. చెప్పుకొని వచ్చి నష్టం లేదు. నువ్వు కూడా చెప్పుకో, అమరావతి పూర్తి చేసి అమరావతి చెప్పి పోలవరం 72% అయింది, 28% చేయటానికి 2 సంవత్సరాలు పట్టేది.